నమస్తే. బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాలు చూస్తున్న మహమ్మద్ తౌహీద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని అంటే, బంగ్లాదేశ్ హిందువుల కోసం భారత్ మాట్లాడాల్సిన అవసరం లేదు, అది మా అంతర్గత వ్యవహారం అని. మిస్టర్ తౌహీద్, ఒకటి, నువ్వు అక్కడ ఎన్నుకోబడ్డ నాయకుని కాదు, నువ్వు విదేశీ మంత్రి కాదు, నువ్వేదో అమెరికా డీప్ స్టేట్ వ్యవహారాల వల్ల ఏర్పడ్డ ఒక దొంగ ప్రభుత్వంలో ఒక భాగస్వామి. నువ్వు భారత్ని హిందువుల కోసం మాట్లాడొద్దు అనే రైట్ నీకు లేదు. ఎందుకంటే భారత్ ఈ ప్రపంచంలో ఉన్న హిందువుల ఏకైక దేశం. భారత్ ఖచ్చితంగా ప్రపంచంలో ఏ దేశంలో హిందువులకు అన్యాయం జరిగినా మాట్లాడుతుంది, చర్యలు తీసుకుంటుంది. మీరు పాలస్తీనాలో ఉన్న హమాస్ తీవ్రవాదుల కోసం 57 ఇస్లామిక్ దేశాలు మాట్లాడతాయి, వీధి వీధిన ప్రదర్శనలు చేస్తారు. కానీ బంగ్లాదేశ్లో అమాయక మైనార్టీ హిందువుల దేవాలయాలు ధ్వంసం చేస్తుంటే, అన్నం పెట్టిన దేవాలయాలు ధ్వంసం చేస్తుంటే, అమాయక హిందువుల భూములు గుంజుకుంటుంటే, వాళ్ళ ఇల్లు తగలబెడుతుంటుంటే, వాళ్ళని ఊచకోత కోస్తుంటే, నడి రోడ్డు మీద చంపుతుంటే భారత్ మాట్లాడొద్దు అని నువ్వు ఓడరా చెప్పడానికి? ఖచ్చితంగా భారత్ మాట్లాడుతుంది, బంగ్లాదేశ్ హిందువుల కోసం చర్యలు చేపడుతుంది. మిస్టర్ తౌహీద్, బంగ్లాదేశ్కు భారత్తో ఉన్న సరిహద్దు 4000 కిలోమీటర్లు. 4000 కిలోమీటర్లు మాతో సరిహద్దు పెట్టుకొని మేము మాట్లాడొద్దంటే ఎట్లా బిడ్డ? ఇంకో విషయం, నీ 2.5 కోట్ల మంది బంగ్లాదేశ్ బిచ్చగాళ్ళు భారత్లో మా బీద ప్రజల, అమాయక ప్రజల రేషన్ బియ్యాన్ని తింటూ పందికొక్కులా ఇక్కడ బతుకుతున్నారు. 2.5 కోట్ల మంది అక్రమ బంగ్లాదేశీలు. వాళ్ళందరినీ కూడా మేము కిక్ కొడితే వాళ్ళు వచ్చి పడేది నీ మీదనే. మేము ఇంత భరిస్తున్నా కూడా భారత్ హిందువుల కోసం మాట్లాడొద్దు అని నువ్వు అంటున్నావు అని అంటే నువ్వేందో అర్థమవుతున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో మార్పులు వస్తాయి. ఇప్పటికే మార్పులు ప్రారంభమైంది. అక్కడ ఆర్మీ చీఫ్ మొన్ననే ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. 7-8 నెలలుగా మీరు చేస్తున్న రాజకీయాలు నేను చూస్తున్నాను, ఇంకా చాలు, మీకు లాస్ట్ వార్నింగ్ ఇది అని ఆర్మీ చీఫ్ చెప్పడం జరిగింది. ఈ దేశం కోసం ఏం మేలు చేయాలో అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆర్మీ చీఫ్ ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో హిందువులకు మేలు జరుగుతుందని వేచి చూద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.